హాయ్ అండి. ఈరోజు మన రెసిపీ ఇడ్లీ సాంబార్. చాలా రుచిగా ఉంటుంది. ఇంట్లో ఏం కూరగాయలు లేకపోయినా చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. మరి ఈ సాంబార్‌ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ మీరు ఒక టీ గ్లాస్ కందిపప్పు తీసుకొని శుభ్రంగా కడిగిన తర్వాత కుక్కర్లో వేసుకొని ఒక చిటికెడు పసుపు కాస్త సాల్ట్ వేసుకొని ఈ విధంగా మెత్తగా ఉడికించి ఎనుపుకొని పక్కన పెట్టుకోండి. అలాగే చింతపండు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఒక 10 నిమిషాల ముందు ఇలా వాటర్ లో వేసుకున్నారంటే మనకి చింతపండు బాగా నానుతుంది. దీన్ని ఇలా బాగా పిసికి ఈ రసం తీసి పక్కన పెట్టుకోండి. ఇలా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దీంట్లో 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకోండి. ఈ ఆవాలు కాస్త చిట్పటా అనాలి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు అన్ని కలిపి 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. ఈ ఆవాలు కాస్త వేగిన తర్వాత దీంట్లో 2 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి, 2 రెమ్మలు వెల్లుల్లి ఇలా కచ్చా పచ్చాగా దంచి వేసుకోండి. దీంట్లోనే కాస్త ఇంగువ వేసుకోండి. వీటిలన్నిటిని కాస్త వేగనివ్వండి. ఇవి లైట్గా ఇలా వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు ఒక ఉల్లిపాయ ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఈ ఉల్లిపాయని దోరగా వేయించుకోండి. ఈ ఉల్లిపాయ ఇలా కాస్త వేగింది అనుకున్న తర్వాత దీంట్లో 2 రెమ్మలు కరివేపాకు వేసుకోండి. ఈ కరివేపాకు కూడా వేగింది కదా. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేయించండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మీ ఆప్షనల్ అండి. ఇష్టం ఉంటే వేసుకోండి, వేసుకోకపోయినా పర్వాలేదు, కానీ వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు 2 టమాటాలు ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఈ టమాటాలు వేసుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు మనం సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ మీ రుచికి సరిపడా వేసుకోండి. అలాగే పసుపు 1/4 టీ స్పూన్ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత దీనికి మూత పెట్టండి. మూత పెట్టి టమాటాలు మగ్గేంత వరకు ఉడికించండి. ఇప్పుడు మూత తీసి చూడండి. చూసారా, టమాటాలు మనకి బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు దీంట్లో కారం మీ రుచికి సరిపడా వేసుకోండి. నేను ఇక్కడ 1.5 టీ స్పూన్ వేసుకుంటున్నాను. అలాగే ధనియాల పొడి 1/2 టీ స్పూన్ వేసుకోండి. మనం ఆల్రెడీ సాంబార్ పౌడర్లో వేసుంటాం కాబట్టి ధనియాల పొడి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇవి 2 వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ పప్పు మొత్తం వేసుకోండి. ఈ పప్పు అంతా వేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా కలుపుకోండి. మొత్తం ఇలా మొత్తం కలిపేసిన తర్వాత దీంట్లో మనం ముందుగా పిసికి పెట్టుకున్న చింతపండు గుజ్జు అంతా వేసుకోండి. చింతపండు పులుసు చూసి వేసుకోండి. మీరు ఎంత పులుపు తినగలరో చూసుకొని వేసుకోండి. దీంట్లో వాటర్ పోసుకోవాలి. నేను ఇక్కడ ఒక 2 గ్లాసుల దాకా పోసుకుంటున్నాను. మనకి ఉడికేటప్పటికే కాస్త చిక్కబడుతుంది కాబట్టి వాటర్ కొంచెం ఎక్కువే పోసుకోండి. ఇలా వాటర్ మొత్తం పోసి ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లో సాంబార్ పౌడర్ 3 టీ స్పూన్లు వేసుకుంటున్నాను. ఇది మనం ఇంట్లో తయారు చేసుకున్నదండి. ఈ సాంబార్ మనం ఇంట్లో తయారు చేసుకున్నది కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. మీకు మార్కెట్లో దొరికే సాంబార్ పౌడర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఈ సాంబార్ పౌడర్ కూడా వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీనికి మూత పెట్టండి. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 5 లేదా 10 నిమిషాల మధ్యలో బాగా ఉడికించండి. ఇప్పుడు ఒక 7-8 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి. చూసారా, మనకి సాంబారు ఈ విధంగా వస్తుంది. దీంట్లో లాస్ట్గా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. దీంట్లో మీకు ఇంకా కావాలంటే కాస్త బెల్లం వేసుకోవచ్చండి. మనకి హోటల్స్ వీటిలో ఇచ్చే సాంబార్లో కొంచెం స్వీట్నెస్ తగులుతుంది కదా. మీకు ఆ స్వీట్ కావాలి అంటే కాస్త బెల్లం వేసుకోండి. నేను ఇక్కడ బెల్లం వేయడం లేదు. అంతే, చాలా సింపుల్ కదా. చాలా రుచిగా ఉంటుంది. ఇడ్లీలో తినొచ్చు, అలాగే మీరు దోశలో కూడా తినొచ్చు, వడలో అయినా తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్ గా మనకి ఇంట్లో కూరగాయలు ఏమీ లేకుండానే సాంబార్ తయారు చేసుకోవచ్చు.